ఇక కర్ణాటకలో కూడా రాజకీయం రసకందాయంలో పడింది. కర్ణాటకలో డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రికి అలాగే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి మధ్య ఇష్యూ నడుస్తున్న పరిస్థితి. డీకే శివకుమార్ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రికి కావాలి అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్ళు తర్వాత తానే ముఖ్యమంత్రి అని ఆయన క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. అధిష్టానం వద్ద చాలా ప్రెజర్ కూడా పెడుతున్న పరిస్థితి. సో కొద్దిసేపటి క్రితం ఒక పోస్ట్ కూడా చేశారు సోషల్ మీడియాలో, ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది అని చెప్పేసి. మరి డీకే చేసిన ఈ పోస్టుకు అర్థం ఏంటో తెలియక చాలామంది తలలు పట్టుకుంటూ ఉన్నారు. సిద్ధరామయ్య త్వరలో పదవి కోల్పోబోతూ ఉన్నారు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. అండ్ విత్ ఇన్ ద పార్టీ కాంగ్రెస్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఏమంటారు? ఎస్ అంటే ఇప్పుడు డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటకలో ఈయన రాజకీయాలు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రాబల్యం కోల్పోతుందా, రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్పోబోతుందా అన్నట్టు ఉంటాయన్నమాట. ఎందుకంటే డీకే శివకుమార్ గారు అదేవిధంగా సిద్ధరామయ్య ఈ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మధ్యలో ఒక షేరింగ్ ఉందన్నమాట. 2 సంవత్సరాలు ఒక్కొక్కళ్ళు చీఫ్ మినిస్టర్గా పనిచేయాలని. ఇప్పుడు 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య గారికి అయిపోయింది కాబట్టి నాకు చీఫ్ మినిస్టర్ ఇవ్వండి అని డీకే శివకుమార్ గారు అడుగుతున్నారు. కానీ మరి డీకే శివకుమార్ గారికి ఒప్పుకోకపోతే కాంగ్రెస్ అధినాయకత్వం డీకే శివకుమార్ గారికి ఇవ్వకుండా సిద్ధరామయ్య గారినే కంటిన్యూ చేస్తే ఈయన పరిస్థితి ఏంటి? ఈయన ఏమన్నా విప్లవం క్రియేట్ చేస్తాడా, కాంగ్రెస్ని విభజిస్తాడా, లేకపోతే బీజేపీతో కలిసిపోయి మళ్ళీ ప్రభుత్వాన్ని, అంతకుముందు కర్ణాటకలో జరిగింది అదే, కర్ణాటకలో కాంగ్రెస్ని చీల్చి బీజేపీ అధికారంలో రావడం జరిగింది ఎలక్షన్ ముందు, మనం గుర్తుపెట్టుకోవాలి. అది చాలా రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్లో జరిగింది, చాలా రాష్ట్రాల్లో బీజేపీ చేసి ఒక ఎత్తుగడ. మరి డీకే శివకుమార్ గారు ఏం చేయబోతున్నారు చీఫ్ మినిస్టర్ ఇవ్వకపోతామంటే? ఇప్పుడు సిద్ధరామయ్య గారినే కంటిన్యూ చేసే అవకాశాలు కాంగ్రెస్లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పరిపాలన బాగుంది, ఆయనకే ప్రజాప్రాధాన్యత ఎక్కువ ఉంది, ఎమ్మెల్యేల సపోర్ట్ ఆయనకి ఎక్కువ ఉంది డీకే శివకుమార్ గారికి ఉన్న. మరి డీకే శివకుమార్ గారు ఏం చేస్తారు? ఒకవేళ సిద్ధరామయ్య గారిని దించి ఈయనకి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వకపోతే ఈయన పాత్ర ఏంటి, ఈయన ఏం చేయబోతున్నాడు, కాంగ్రెస్ని చీల్చేస్తున్నాడంటే చీలుస్తాడనే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ధర్మస్థల ఇష్యూ జరిగినప్పుడు అక్కడ బీజేపీ రాజ్యసభ ఎంపీకి ఆయన పూర్తి సహకారంలోనే ధర్మస్థల బీజేపీకి ఎగెనిస్ట్గా ఆయన తీసుకువెళ్ళలేదు అనేది కర్ణాటకలో వినపడుతూ మనకు ఉంటుంది. అంటే బీజేపీకి ఆయన సపోర్ట్ చేస్తున్నారని. 2 తర్వాత అసెంబ్లీలోనే ఆర్ఎస్ఎస్ గీత ఆలాపన ఆయన చేశారు. అది పెద్ద ఇష్యూ అయితే నేను ఏదో మామూలుగా చెప్పడానికి పాడాను కానీ ఇది కాదన్నాడు. కానీ ఆర్ఎస్ఎస్ మనస్తత్వాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క ఫ్రెండ్షిప్ని ఆయన కోరుకుంటున్నారు, బీజేపీకి దగ్గర అవుతున్నారని, బీజేపీతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఇలా శివకుమార్ గారు చాలా జాగ్రత్తగా బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. అంటే ఏంటి, సిద్ధరామయ్య గారిని దించి ఈయనకి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వకపోతే డీకే శివకుమార్ గారు ఒకటే విధంగా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. ఏంటి, ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ సంఖ్యాబలం ఉంది, కాంగ్రెస్ని చీల్చి బీజేపీతో కలిసి ఒకప్పుడు కర్ణాటకలో జరిగినట్టే ఈయన పార్టీని అక్కడ తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ని చీల్చే అవకాశం. ఇదే జరిగితే మాత్రం కాంగ్రెస్ కర్ణాటకలో అసలు ఇప్పటికే ప్రధానంగా తెలంగాణ కర్ణాటకలే ఒక జీవనాడి అనమాట, ఒక ఊపిరి అనమాట కాంగ్రెస్కి, రాహుల్ గాంధీ గారికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ఈ కర్ణాటకలో అధికారం ఇలాగ కోల్పోయి ఏదన్నా అయితే మాత్రం అది కాంగ్రెస్కి చాలా పెద్ద అంటే డెత్ నేలికింత ఆరైపోతుంది. కాబట్టి చాలా ప్రమాదం. అంటే డీకే శివకుమార్ సిద్ధరామయ్య గారి మధ్యలో ఉన్న ఈ పొలిటికల్ గ్రెడ్జ్ అనే దాన్ని రాహుల్ గాంధీ గారు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఇంకా రైట్. ఇక యాంటీబయాటిక్స్